నాకు ఒక విషయం అసలు అర్థం కావట్లేదు. నేను మొన్న సముద్రంకి వెళ్ళినప్పుడు ఆ పిల్లోడితో ఆడుకుంటా నాకు ఈ షెల్స్ దొరికినాయి, సీ షెల్స్. ఒక 3 దొరికినాయి. 3 దొరికితే నేను ఏం చేశానంటే నేను పాకెట్లో వేసుకున్న. 1 వీక్ అవుతుంది, పాకెట్లోనే ఉన్నాయి అన్నమాట. సో పాకెట్లోనే ఉన్నాయని రాత్రి నేను జస్ట్ ట్రౌజర్ వేసుకున్నప్పుడు చూశాను. సరే నా పాకెట్లో ఉన్నాయా అని చెప్పి మా ఇంట్లో ఒక బుద్ధుడి విగ్రహం ఉంది. ఆ బుద్ధుడి విగ్రహం దగ్గర పెట్టడానికి తీసుకున్నాను అనమాట. తీసుకొని 3 షెల్స్ ఇక్కడ పెట్టాను. నైట్ మేము నిద్రపోయాం, పడుకున్నాము. పొద్దున్న నేను లెగిసేసరికి ఒక మిరాకిల్ జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. చూడండి, అది కరెక్ట్గా బుద్ధుడి తల మీదకి ఎక్కి కూర్చొని హెయిర్ మీదే ఉంది. అక్కడి నుంచి కదలట్లేదు. ఇదంతా నడుచుకొని ఎలా వెళ్ళింది? 1 వీక్ నుంచి ఉంది కదా నా దగ్గర పాకెట్లో. ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే 1 వీక్ నా పాకెట్లో ఉన్నా కానీ ఒకవేళ ఆ షెల్లో ఉన్నా అది బయటికి రావాలి కదా, స్నేయిల్. అది రాలేదు, ఎలా ఉందో అలాగే ఉంది. మేబీ మూమెంట్ ఉండకపోయి ఉండొచ్చు. బట్ నైట్ నేను పడుకునే ముందు ఏదో తగులుతుందని నేను అక్కడ పెట్టిన తర్వాత మార్నింగ్ లేచేసరికి ఇది చూస్తున్నా. నాకు ఎందుకు ఆశ్చర్యంగా అనిపించింది అంటే బుద్ధుడు తల మీద స్నేయిల్స్ ఉంటాయి కదా, ఆయన హెయిర్ కర్లీగా ఉండడానికి కారణం ఏంటి? దానికి ఒక స్టోరీ ఉంది కదా, అది బుద్ధ స్టోరీస్లో మనకి తెలుస్తుంది. వీలైతే అది కూడా నేను పోస్ట్ చేస్తాను. అది ఏ ప్లేస్లో కూర్చోలేదు. ఆ బుద్ధుడి తల మీద ఎక్కడైతే స్నేయిల్స్ ఉంటాయో అదే ప్లేస్లో అక్కడే ఫిక్స్ అయ్యింది. అక్కడి నుంచి కదలట్లేదు. అందుకే అది నాకు అంత మిరాకిల్గా అనిపించింది. ఏదైనా కానీ దేవుడు ఉన్నాడు అన్నదానికి ఏదో ఒక రూపంలో ఆయన మనకి ఇట్లాగా సైన్స్ ఇస్తాడని మాత్రం నేను నమ్ముతాను, అంతే.